नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः श्रीशैलनाथाय नमः शिवाय। శివమయమైన సభా సదస్సుకి సమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీశైల మల్లికార్జున యొక్క మహిమని పురస్కరించుకుని చక్రపాణి రంగనాథుడు తన స్వీయానుభవంతో రచించినటువంటి నయనరగడ ఆధారంగా మనం స్వామి వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం ఈ నయనరగడలో రెండు భాగములు చెప్పుకోవడం జరిగింది. ఒకటి శివ పారమ్యం, రెండవది శ్రీశైల మహిమ. శ్రీశైలం సూక్ష్మ దృష్టికి ఏ విధంగా గోచరిస్తున్నది అనేది ఇందులో చెప్పారు. ఇది కంటి అని వస్తున్నటువంటిది కనుక నయనరగడన్నాం. అయితే ఇవాళ కంటిలో ఉన్న రెండు రకాల భావాలను చెప్పుకునే విషయంలోకి వెళదాం. కంటి అంటే చూశాను అనేది భౌతికంగా చెప్పే అర్థం. మన లోకంలో కూడా రుచి చూశాను అంటారు. అక్కడ చూశాను అనే అర్థానికి కంటితో చూడడం లాంటి భావం కాదు కదా. అక్కడ రెండు తెలుసుకున్నాను, అనుభవించాను అని రెండు అర్థములు. అలాగే ఇక్కడ కంటి అనే మాటలో కూడాను తెలుసుకున్నాను, అనుభవించాను, లేదా అనుభవంతో తెలుసుకున్నాను కూడా చెప్పవచ్చు. అలా ఈయనకి శివతత్వం అనుభవానికి వచ్చింది. శాస్త్రముల యందు చెప్పబడ్డదంతా కూడాను ఇతనికి అనుభవానికి వచ్చింది కనుక ఇదే శాస్త్రముల యందు చెప్పబడింది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇది కంటి అనేదానికి భావం. ఇదే కావలసిన దృష్టి, ఈశ్వరానుగ్రహం వల్ల లభించే జ్ఞానదృష్టి. పర్వతలింగంబు ప్రాణేశుడని కంటి, పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయుని కంటి. పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయుని కంటి. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. పర్వతేశ్వరుని యొక్క హృదయ పద్మంలో ఉన్నట్ట. దీనికి సంబంధించినటువంటి పురాణ కథ తెలిస్తే కానీ మాటలు తెలియవు. నేను మహాత్ముల రచనల్లో శాస్త్రవాక్యములని దాగి ఉంటాయి. వాటిని విప్పడమే కదా దీనిలో ప్రయత్నం. పురాణ కథ ప్రకారంగా ఈ పర్వతేశ్వరుడు ఎవరు, ఆయన హృదయ పద్మంలో ఉండడం ఏమిటి అనేది తెలుసుకుంటే, పూర్వకాలంలో శిలాదుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ శిలాదుడు మహాశివభక్తుడు. ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. ఈ కథ మనకి శివపురాణంలో కూడా కనబడుతున్నది. కానీ శ్రీశైలానికి సంబంధించిన స్కాంద పురాణంలో కూడా ఈ కథ కనబడుతున్నది. ఇది మనం శ్రీశైల స్థల పురాణం కింద కూడా స్వీకరించవచ్చు. ఈ శిలాదుడు ఘోరమైన తపస్సు చేశాడు పరమేశ్వరుని కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే, స్వామి నీ అంశతో కూడిన పుత్రుడు నాకు కావాలి అన్నారు. పైగా వాళ్ళు శివభక్తులు అవ్వాలి, అలాంటి వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే తాను తరించడమే కాకుండా తన తర్వాతి సంతానం కూడా శివభక్తులు కావాలని కోరుకుంటారు. అందుకే శివే భక్తి శివే భక్తి శివే భక్తి భవే భవే సదాభూయాత్ 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 సునిశ్చల అంటారు అగస్త్య మహర్షి. అంతేకాదు, మద్వంశేషు, నా వంశమునందు కూడా తర్వాత తరాల వారు కూడా శివభక్తులు కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఒక్క శివభక్తుడు ఉంటేనే వాడితో పాటు వాళ్ళ తరాలు తరించిపోతాయట. అలాంటిది నాకు పుట్టబోయే వారందరూ కూడా శివభక్తులు కావాలని కోరుకోవడం కూడా ఉత్తమ సంస్కారం. అలా ఇక్కడ శిలాదుడు తపస్సుతో కోరుకోగానే పరమేశ్వరుడు తన అంశభూతంగా శిశువులు ఉదయిస్తానని వరం ఇచ్చాడు. ఆ వరం ఫలంగా ఇద్దరు పుత్రులు కలిగారు. మొదటివాడు నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు కూడా తండ్రి నుంచి శివదీక్షను స్వీకరించి ఘోరమైన తపస్సు చేశాడు, తీవ్రమైన తపస్సు చేశాడు. ఎందుకంటే శివాంశ లేకపోతే శివుని దగ్గర ఉండలేరు. అందుకే శివాంశతో పుట్టినటువంటి వాళ్ళే ఇద్దరు పుత్రులు. ఈ మొదటివాడు తాను తపస్సుతో శివుని మెప్పించాడు. చాలా అద్భుతమైన తపస్సు చేశాడు అతను. ఆ తపస్సుకు ఫలితంగా పరమేశ్వరుడు అనుగ్రహించి అతనికి అనేకం ఇచ్చాట. ఒకటి వాహనత్వం, రెండవది సర్వజ్ఞత్వం, మూడవది శివాగమ ప్రవర్తకత్వం. ఎందుకంటే నందీశ్వరుడే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళలో ప్రధానంగా చెప్తారు. అందుకు నంది కేవలం శివునికి వాహకుడని కాకుండా శివజ్ఞానవాహకుడు కూడా. వాహనం అక్కడున్న వస్తువుని ఇక్కడ తీసుకొస్తుంది. అలాగే శివజ్ఞానాన్ని మనకి అందించిన వాళ్ళల్లో నందీశ్వరుడు ప్రధానంగా చెప్తారు. అందుకే నందీశ్వరుడు మన గురుస్థానంలో చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కథకు కూడా నందీశ్వరుడితో సంబంధం ఉన్నది. పైగా ఈ నందీశ్వరుడు సనత్కుమారునికి శివధర్మాలు బోధించాడని శివపురాణం చెప్తున్నది. నందీశ్వరుని ద్వారా శివజ్ఞానాన్ని పొంది ఆ సనత్కుమారుడు వ్యాసునికి ఉపదేశిస్తే ఆ వ్యాసుడు పురాణముల ద్వారా శివజ్ఞానాన్ని ఇచ్చాడు. కనుకనే నందీశ్వరుడు శివజ్ఞానానికి గురువు. శివుడు ఈయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక నంది శివుడి నుంచి జ్ఞానాన్ని పొందాడు, నంది నుంచి క్రమంగా వచ్చింది. కనుకనే నందికి ఆచార్య స్థానం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆ విధంగా తన జ్ఞానమునిస్తూ ఆచార్య స్థానాన్ని, సర్వజ్ఞత్వాన్ని ఇత్యాదుల్ని అనుగ్రహించి తనకు అతి సన్నిహితుడిగా చేసుకుని ప్రమథగణాధిపత్యం కూడా ఇచ్చాట. అందుకు నందీశ్వరుడికి ఉభయ రూపములు చెప్తారు. గణాధిపుడుగాను ఆయనకి స్థానం ఉన్నది, వాహకత్వంలో వృషభ రూపంలోనూ స్థానం ఉన్నది.
ఇది నందీశ్వరుడు సాధించుకున్నాడు. ఇక రెండో వాడు ఉన్నాడు, ఇతని పేరు పర్వతుడు. ఈయన కూడాను అటు తండ్రి నుంచి ఇటు అన్నగారి నుంచి స్ఫూర్తి పొంది తాను కూడా శివునికి అతి సన్నిహితుడవ్వాలని చాలా తీవ్రమైన తపస్సు చేసేట. ఈ తపస్సుకు ఫలంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అన్నారు. అంటే ఎప్పుడు నువ్వు ఉండేటువంటి ఒక మహాపర్వతంలా నేను మారాలి, నా యొక్క శిరస్సుపై నువ్వు జ్యోతిర్లింగమై వెరసి ఉండాలి అని కోరుకున్నాడు. ఆ పర్వతమే శ్రీశైలం, శ్రీపర్వతం, ఆ మహాపర్వత శ్రేణి. దాని శిరస్సుపై మహాజ్యోతిర్లింగంగా స్వామి ఆవిర్భవించాడు. ఆ జ్యోతిర్లింగం నుంచి అనేక లింగములు వచ్చాయట. ఈ అనేక లింగములు ఆ శ్రీశైలంలో అనేక చోట్ల కలిసి ఉన్నాయి. అలా శ్రీశైలం మొత్తం శివమయమైపోయింది. కనుక ఇప్పుడు పర్వతంపై శివుడు అని కాకుండా పర్వతమే శివుడైపోయాడు. అంటే పర్వతుడు ఏమైపోయాడు? శివమయుడైపోయాడు. అప్పుడు దేవతలు, ఋషులు మొదలైన వారందరూ వచ్చి పర్వతాన్ని స్తుతించారట. దేవతల చేత కూడా స్తుతింపబడేటువంటి దివ్యత్వాన్ని పొందాడు తను. అందుకు పర్వతేశ్వరుడు తన హృదయంలో స్వామిని ధ్యానించి తనపై స్థిరంగా పెట్టుకోగలిగాడు. కనుక పర్వతాన్ని మనం ఒక మహాభక్తుడి కింద భావిస్తే ఆయన యొక్క శిరస్సుపై ఉన్నాడంటే సహస్రార కమలాంతర్గతమైనటువంటి పరంజ్యోతి స్వరూపంగానే మనం భావించవచ్చు. అదే శ్రీశైల శిఖరం దృష్ట్వా అని అంటున్నాం. అందుకు ఇక్కడ పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయును కంటి, ఇక్కడ హృదయ పద్మ అనే మాట వచ్చింది కనుక అని శిరస్థానంలో ఉన్నాడు కదా, హృదయ పద్మ ఎలా అవుతుంది అని. ధ్యానం హృదయంలో చేస్తాం, కానీ ఇక్కడ చిన్న విశేషం. హృదయం అనే మాటకి ఒకటి ఈ చోటు చెప్తారు, అదేవిధంగా మరొక రెండు స్థానములు కూడా హృదయానికి చెప్పబడ్డాయి. హృదయం అంటే రహస్య స్థానం అని అర్థం. ఒకటి అనాహత పద్మస్థానం, రెండవది ఆజ్ఞాచక్ర స్థానం, మూడవది సహస్రారం. ఈ మూడిటికి కూడా హృదయం అనే శబ్దము వాడబడుతున్నది యోగశాస్త్ర పరిభాషలో చెప్పాలి అంటే. కనుక మూడు స్థానములు ఏదైనా పర్వాలేదు, హృదయ పద్మంలో ధ్యానించడం చేత సహస్రారంలో ఆయన దర్శించగలిగే స్థితి కూడా ఇతడు పొందాడు అని భావించవచ్చు కూడా. ఈ విధంగా పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయును కంటి అనే మాట వెనక పురాణ కథ దాగి ఉందన్నమాట. అందుకు చిన్న మాటలో అది మనం తడిమితే ఒక అద్భుతమైన గ్రంథ విజ్ఞానం వస్తుంది. అలా ఉంటే మహాత్ముల రచనలు. దీని గురించి ఈ కథనంతటిని చెప్తూ నాచన సోమన్ అంటాడు, నాడు నేడనకెల్ల నాడు నేనాడు పోడిగా భంగంబు పొందని ఎట్టి పొగడిత నెగడు శ్రీ నగసార్వభౌము అన్నాడు. ఇక్కడ పొగడిత, పొగడిత అంటే తెలుసు కదా, పొగడ్త. మనం ఇప్పుడు వాడే మాటలన్నీ ఆనాడు ఎలా పడుతున్నాయి చూడండి. పొగడిత అంటే పొగడ్త, పొగడ్త నెగడు శ్రీనగ సార్వభౌముడు అంటే అందరి చేత స్తుతింపబడుతున్నాడు. ఎవరు? శ్రీనగ సార్వభౌముడు. ఎప్పుడు? నాడు నేడు అనక ఎల్లనాడు ఏనాడు పోడిగా భంగంబు పొందని ఎట్టి. ఆయన యొక్క దివ్యత్వం ఆ ఆది స్థితి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా భంగము చెందలేదు, చెందదు కూడా. అలాంటి శ్రీ సార్వభౌముని పొగడరే కృతమతుల్ పుణ్యైక రాశి అన్నారు. పుణ్యైక రాశి, సర్వపుణ్యముల యొక్క ఏకరాశి, సర్వపుణ్యములు ఒక చోట కుప్పవోసినట్లు ఉన్నటువంటి పర్వతం. దానిని కృతమతులు, కృతమతులు అంటే పుణ్యాత్ములు ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటారు. ఒక్కొక్క గిరులయం ఒక్కొక్క మహిమ ఎక్కునుగాక అనిందిత మహిమ. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క మహిమ ఉంటుంది కనుక అన్ని పర్వతముల్ని మనం స్మరించవచ్చు. కానీ ఈ పర్వతం విశేషం ఏంటంటే కలుగునే నరులకు కామ్యార్థ సిద్ధి. ఒకే పర్వతం నుంచి ఇన్ని వస్తాయా? ఈ పర్వతం నుంచి ఎన్ని వస్తున్నాయో చూడండి. కలుగునే నరులకు కామ్యార్థ సిద్ధి, కలుగునే భోగ మోక్ష సుఖాభివృద్ధి. ఇవన్నీ కూడా ఇటు కామ్యములు సిద్ధించడం, అటువైపు పరలోక భోగములు లభించడం, మూడవది మోక్షం. మూడు ఇవ్వగలిగే సమర్థత శ్రీనగానికి మాత్రమే ఉన్నది. అందుకే ఈ శ్రీనగము ఒక స్పర్శవేది, ఈ శ్రీనగము ఒక కల్పవృక్షము, ఈ శ్రీనగము ఒక కామధేనువు అనే మాట చెప్తున్నారు. కలుగుగా కిల శ్రీ నగస్పర్శవేది వలన శ్రీశైల భాస్వర సురతరువు వలన శ్రీపర్వత వర కామదుఘము వలన అన్నారు. ఇక్కడ అంటే కామధేనువు, కల్పవృక్షము, స్పర్శవేది ఏ విధంగా అయితే అభీష్టాలు నెరవేర్చడం, దివ్యత్వాన్ని ఇవ్వడం చేస్తాయో ఆ విధంగా చేస్తున్నది. అందుకు ఈ దివ్యమైన పర్వతం యొక్క వైభవాన్ని చెప్తూ దీనికి మల్లికార్జున నామం ఎలా వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. మల్లికార్జున, దీనిలో ఒక భక్తుల యొక్క ఇతివృత్తం కూడా ఇమిడి ఉంది. అసలు భగవంతుడు ఒక క్షేత్రానికి వచ్చాడంటేనే భక్తుల వల్లండి. ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళి మనం దండం పెడుతున్నాం కానీ రప్పించుకున్నవాడు మాత్రం ఎవరు? పర్వతేశ్వరుడు. అందుకే ఆ భగవంతుడు దిగొస్తాడు భక్తుల కోసం. ఒక భక్తుడి కోసం దిగొస్తే మిగిలిన భక్తులందరికీ పనికొస్తుంది. భగీరథుడు వాళ్ళ తాతలు ధరించడం కోసం గంగ తెచ్చుకుంటే అదే గంగ తీసుకుని ప్రతివాడు వాళ్ళ తాతలు ధరించడం కోసం వాడుకుంటున్నాడు. అలాగనమాట ఇక్కడ ఈ మాట భోజ మహారాజు వాడాడు ఇక్కడ. అదేవిధంగా ఆయన తెచ్చుకున్న శివుడు మనందరికీ పనికొచ్చాడు.
అందుకు దేవతలందరూ స్తుతిస్తున్నారు. అది భక్తుడి యొక్క గొప్పతనం. ఒక మహాభక్తుడు తాను తరించడమే కాకుండా అనేక మందిని తరింపజేస్తాడు. అందుకే భక్తులను ముందు స్మరించాలి, తర్వాతే భగవంతుడు. మరి ఆయన మహిమంతా వీళ్ళ వల్ల కదండి మనకు తెలిసింది. ఎంత చెప్పుకున్నామంటే చక్రపాణి రంగనాథుని వల్ల కదా. కనుక భక్తుడికి నమస్కారం చేసుకోవాలి. మొత్తానికి మల్లికార్జునుడు ఈ పేరు గురించి అనేక రకములైన చర్చలు చేస్తూ ఉంటారు. కానీ పురాణం ఏం చెప్తోంది, ఆగమాల పరంగా ఉపాసన పరంగా ఏమి స్వీకరించాలి, ఈ రెండు రకాలైనటువంటి అర్థాలని ఇక్కడ చెప్పుకుందాం. పురాణ పరంగా చెప్తున్న విశేషం స్కాందం ప్రకారంగా చంద్రగుప్తుడనే రాజు, ఇప్పుడు మన చక్రవర్తుల్లో మనం చరిత్రలో చెప్పుకునే చంద్రగుప్తుడు కాడు ఇతడు. పురాణ కాలం నాటి చంద్రగుప్తుడు. ఏనాటి వాడో ఇతను, మొన్నటి వాడు కాదు. ఇది అత్యంత ప్రాచీన కాలం నాటి కథ. ఇది శ్రీనగం. ఇంకా చెప్పాలంటే ఇది కల్పాదిలో ఉన్నటువంటి కృతయుగంలో జరిగినటువంటి కథ, నిన్న మొన్నటి కథ కాదు ఇది. ఆనాటిది, ఏనాడిదో. ఆ తర్వాత కాలాల్లో వచ్చినటువంటి చంద్రగుప్తుడు అనేటువంటి రాజు, అతడు ఈ భక్తుడు శివునికి. ఆయన వల్ల ఆయన కుమార్తెకు కూడా భక్తి వచ్చింది. ఆమె పేరు చంద్రవతి. ఈ చంద్రవతి, చంద్రావతి అనే వాడికి కూడా ఉన్నది. ఈ మహాభక్తురాలు, మహాశివభక్తురాలు. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో మొలకలాగొచ్చిన భక్తి పుత్రుల్లో పుత్రికల్లో వృక్షంలా పెరుగుతుంది. అది వారి సంస్కారం. కొందరిలో వాళ్ళ వృక్షాల్లో ఉంటే వీళ్ళ మొలకలు కూడా ఉండవు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం అద్భుతంగా ఫలించింది. అది ఆ చంద్రావతి మహాభక్తురాలు. ఆమె నిరంతరం శ్రీశైలం చేరి పరమేశ్వరుని పూజించేదిరా. ఆ పూజించేటప్పుడు మల్లికా కుసుమాలు చక్కగా మాల చేసి ఆయనకు ఆ మాలికలు అర్పించేది. ఆయన ఆమె భక్తికి సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏం కావాలి తల్లి అని అడిగాడు. ఆవిడ ఏమడుగుతుందండి, నేను ఇలాగే నేను ఎప్పుడు పూజించుకుంటూ ఉండాలి, నేను ఇచ్చిన మల్లిక మాల నువ్వెప్పుడు నెత్తిన పెట్టుకోవాలంటే. భక్తులు కోరుకునేది అది. ఇంకేముంటుంది, తాను చేసిన పూజ స్వామి స్వీకరించాలి అంతే, ఇంకేం కోరలేదు. చూడండి, ఆమె నేను ఎప్పుడూ పూజించుకుని భాగ్యం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పూజ వల్ల ఆనందం కాదు, పూజనే ఆనందంగా చేస్తారు వాళ్ళు, అలాంటి భక్తులు వాళ్ళు. అప్పుడు నువ్వు ఇచ్చినటువంటి మల్లికామాల చక్కగా పెట్టుకుంటాను అని స్వామి అప్పుడే తన రూపంలో ఆ మల్లెమాల పెట్టుకుని చూపించట. ఆ మల్లికామాల ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ నాచర సోమన. సల్లీల జాహ్నవీ చంద్ర మధ్యమున గంగా తరంగిణీ సంగతొత్తుంగ రంగత్తరంగ పరంపరోద్ధూత పృథుల కూలంకషఫేన విభాతి గ్రథనీయమగు మల్లికాదామమిదియే. ఏమండి ఇంత సమాసం పెట్టాలి, జాను తెలుగులో రాస్తారని చెప్పి. మరి ఆ శిరస్సులో ఉన్నటువంటిది అంటే ఎంత ఉన్నతంగా ఉంది, అందుకు సమాసం కూడా అంత పడింది అనమాట. గంగా తరంగిణీ సంగత ఉత్తుంగ రంగత్తరంగ పరంపర ఉద్ధూత పృథుల కూలంకషఫేన విభాతి. అటువైపు గంగ ఉంది కదా ఆ శిరస్సుపై, మరొక వైపు చంద్రుడున్నాడు. ఈ చంద్రలేఖ, ఆ గంగ, ఈ రెండిటి మధ్యలో మాలిక ఉందిట. ఆ మాలిక చూడగా చూడగా స్వామి యొక్క ఉన్నతమైన శిరస్సు మీద ఎలా కనబడుతుందంటే, ఆ గంగ తరంగాలుగా కదులుతూ ఉంటే ఆ తరంగాల నుంచి పైకి చిమ్మినటువంటి ఆ నీటి యొక్క నురగలన్నీ కలిసి ఆ విధంగా ఉన్నాయా అన్నట్లుగా ఉందట మల్లెమాల. ఆ విధంగా మల్లిక ప్రకాశిస్తుంది. అందుకు గ్రథనీయమగు మల్లికాదామం ఇదియే. గ్రథనీయం అంటే కూర్చిన, అల్లినటువంటి మల్లికాదామము. అప్పుడు అది తెల్లగా మెరిసిపోతుంది. ఆ పైన ఈయన తెల్లగా ఉన్నాడు. అందుకు తెల్లని మల్లెమాల పెట్టుకున్నాడు గనక అర్జున కాంతి చెల్వగుట శ్రీ మల్లికార్జునుండను నమమయ్య లోకములా. అర్జున కాంతితో మల్లిక ధరించి ప్రకాశించడం చేత ఆయనకు మల్లికార్జునుడి పేరు వచ్చినది అన్నారు. ఇక్కడ అర్జున అంటే తెలుపు అని అర్థం. ఇది నిజానికి పురాణములందు ఇంద్రుడికి అర్జునుడు అనే మాట ఉన్నది. ఇది ఒక వైదిక పరిభాష. తెల్లనివాడు అర్జునుడికి కూడా ఆ పేరు అందువల్ల వచ్చింది. అయితే మధ్య చెట్టుకు కూడా అర్జున అనే పేరు ఉన్నది. కానీ ఆ మధ్య చెట్టుకి ఇక్కడ దీనికి ఏమీ సంబంధం లేదు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే అర్జున అనే పదానికి తెలుపు అని అర్థం. దీనికి మనకి ప్రామాణికంగా అప్పయ్య దీక్షితుల వారు శివకర్ణామృతంలో శివుణ్ణి అర్జున వర్ణముతో ప్రకాశిస్తున్నవాడని వర్ణన కూడా ఉన్నది. ఇలాగా స్వామి తెల్లనివాడు కనుక అర్జునుడు, తెల్లనివాడు. ఎలాంటి అర్జునుడు? మల్లిక వంటి అర్జునుడు. అంటే మల్లెలా తెల్లగా ప్రకాశిస్తున్నాడు కనుక మల్లికార్జునుడు. మరొక విశేషం ఏంటంటే శంకర భగవత్పాదుల వారైతే ఈ శ్రీశైలానికి వెళ్ళినప్పుడు సంధ్యా సమయంలో ఒక మధ్య చెట్టు చూశారట. ఆ మధ్య చెట్టుకు మల్లిక అల్లుకునుందిట. అదొక చిత్రం. మల్లె తీగ మధ్య చెట్టుకు అల్లుకునుందిట. ఆయనకు ఒక దివ్యమైన ఆనందం కలిగింది. శబ్దపరంగా చూస్తే అర్జున అంటే మధ్య చెట్టు, మల్లిక అల్లుకుంది కదా. ఇప్పుడు అదేమైంది? ఇదే మహాలింగం అన్నారు, కూర్చున్నట్ట. ఏమిటయ్యా ఎలా చెప్తావు అంటే, చూడు ఇది సంధ్యా సమయం. సంధ్యా సమయంలో కొన్ని మల్లె జాతులు బాగా విచ్చుకుంటాయి
కనుక సంధ్యా సమయంలో బాగా విచ్చుకుని కనబడుతోంది ఈ మల్లికార్జునం. సంధ్యా సమయం అనగానే విచ్చుకుంటాడు ఆయన నాట్యంలో. పైగా పువ్వుల్లోకెల్లా ఇది చాలా గొప్పది. సుమనస్సులు అంటే పువ్వులు దేవతలు రెండర్థాలు. సుమనస్సుల్లో ఇది చాలా పూజ్యము సేవ్యము. ఆయన దేవతల్లోకెల్లా చాలా పూజ్యుడు కనుక మల్లికార్జున లక్షణం సుమనస్సుల్లో పూజ్యం అని చెప్తున్నాడు. పైగా దీనికి సద్వాసనలు ఉన్నాయి. పరమాత్మ నిర్గుణుడైన భక్తులను అనుగ్రహించడం కోసం సద్గుణాలనే సద్వాసనలతో ఉంటాడు. అందుకే సుగంధిం పుష్టివర్ధనం అన్నారు ఆయన్ని. కనుక సద్వాసనలో ఉంటాడు. పైగా దీని చుట్టూ తుమ్మెదలు ముసురుతున్నాయి. ఆ మల్లికార్జున చుట్టూ భ్రమరాంబకు ముసురుతుంది అన్నాడు. అంతే, ఆవిడ భ్రమర కదా, భ్రమరతో శోభిల్లుతుంది కనుక నాకు ఎక్కడే జ్యోతిర్లింగం కనబడిపోయింది అన్నాడు. సంధ్యారంభ విజృంభితం అది అనమాట. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. పువ్వుల్ని చెవులకి తలకి పెట్టుకుంటారు. ఈయన కూడా శృతి శిరస్థానాంతరాధిష్ఠిత. ఎంత శృతి శిర అంటే చెవి తల, శృతి శిర అంటే వేదముల శిరస్సు అంటే వేదాంతం. ఆ మల్లికార్జునం వేదాంతంలో ఉంది, ఈ మల్లికార్జునం శిరస్సుకి శృతికి ఉన్నది. అంత అద్భుతమైన కవిత్వం చూడండి. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితం. ఏదో ఒక్కసారి వాసన వచ్చి ఆగడం కాదు, అసకృత్ మాటి మాటికి పరిమళములు వస్తున్నాయి. అలాగే స్వామి అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం. పైగా మళ్ళీ బాగా అక్కడ ఉన్నప్పుడు పాము చుట్టుకుందిట అర్జున వృక్షానికి. ఆయన అంతే భోగీంద్రాభరణం సమస్త సుమనస్యవ్యం గుణావిష్కృతం. గుణముల చేతి దీన్ని ఆకర్షించచ్చు అన్నారు. గుణం అంటే దారం, దారంతో మల్లెలు మాల కట్టచ్చు. అది గుణావిష్కృతం. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఇది ఒక ప్రత్యేకత. కనుక అర్జున అంటే తెల్లనిది అని చెప్పొచ్చు. కాదండి వృక్షం అని అర్థం అంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మీరు పరిశీలిస్తే వృద్ధమల్లికార్జునుడు అనే పేరుతో శివలింగం కనబడుతున్నది అక్కడ. అత్యంత ప్రాచీన చారిత్రక కాలంలోకి పరిశీలిస్తే దాన్నే జ్యోతిర్లింగంగా ఉపాసించిన వైనాలు ఉండవచ్చు అని చారిత్రకులు కొందరు చెప్తున్న మాట కూడా చెప్తున్నారు. వృద్ధమల్లికార్జునుడు, మనం వృద్ధమల్లికార్జును అంటున్నాం, ఎందుకు అలాగన్నామో తెలియదు. ఆయన ఎప్పుడు వృద్ధుడే. నమో వృద్ధాయచ సమృద్ధనేచ, ఆయన వృద్ధుడు. అయితే ఎన్నో లింగములు ఉన్నాయి. ఇప్పుడు మనం పూజిస్తున్న జ్యోతిర్లింగం కాదని కాదు, కానీ దీన్ని జ్యోతిర్లింగంగా భావించవచ్చు. నిజానికి ఇప్పుడు కొంచెం హాయిగా వెళ్ళి చక్కగా చూడగలిగేది ప్రజల యొక్క ఎద్దడు లేకుండా వృద్ధమల్లికార్జునుడు చూడొచ్చు. చిత్రం ఏంటంటే చారిత్రకంగా శాస్త్రీయంగా పరిశీలిస్తే అది శిలాజం. శిలాజం అనే మాట మీకు తెలుసు. ఏనాటివో ఆ లెక్క ప్రకారం అయితే లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నాటివి కూడాను వృక్షములు క్రమంగా శిలలా మారిపోతాయట. ఇది మద్ది చెట్టు యొక్క శిలాజము అనే మాటను కూడా చారిత్రకులు చెప్తున్న అంశం. మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఏదో ఉంది ఇందులో. కనుకనే ఇది ఒక మద్ది చెట్టు యొక్క శిలాజములో పరమాత్మ జ్యోతిస్వరూపంగా ఆవిష్కరింపబడి ఉన్నాడని భావించినా తప్పేమీ లేదు. కనుక మల్లికార్జునం అనేది దానిలో పరమాత్మ అర్జునమునందు తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ గోచరించాడేమో. ఇది కేవలం ఊహాపరంగా అన్వయించి చెప్పుకుంటున్నాం, కానీ ఇదేమీ పురాణములు యందు ఉన్న కథ కాదు. దీన్ని స్వీకరించినా దోషము లేదు, అది ఇక్కడ చెప్పడం. కనుక శంకరుల యొక్క భావన మనకు ఆలంబనం ఇచ్చింది కనుక దాని నుంచి ఇంత కొంచెం ఒక ఆలోచన పంపించాం. ఎందుకంటే మన భావన కూడా కలిపితే కదా భగవంతుడికి పూజ. కనుక మల్లికార్జునం అన్నప్పుడు ఇక్కడ మధ్య చెట్టుతో కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు అర్జున క్షేత్రములు కొన్ని భారతదేశంలో కనబడుతున్నాయి. మధ్యార్జునం అనే పేరుతో తమిళనాడులో క్షేత్రం ఉన్నది. కనుక అక్కడ మధ్యార్జునం ఎందుకున్నది అంటే పరమేశ్వరుడు ఎక్కడైనా అర్జున వర్ణంతో ఉన్నవాడు కనుక అక్కడ ఆ భావంతో వాళ్ళు ఆ తెల్లని శివుణ్ణి పూజించినట్టు ఇక్కడ మనం ఈ తెల్లని శివుణ్ణి పూజించినట్టు చెప్పుకోవచ్చు. ఆ తెలుపు దేనికి సంకేతం అంటే స్వామి యొక్క నిర్మలమైన నిర్వికారమైనటువంటి శాంత జ్ఞానతత్వానికే సంకేతం. కనుక మల్లిక వలె అర్జున వర్ణముతో ఉన్నటువంటి వాడు అనే భావం ఇప్పుడు ఈ కథపరంగా చూస్తే ఆయన ఒక భక్తురాలను అనుగ్రహించడం కోసం ఈ పేరుని స్వీకరించినట్లుగా మనకు పురాణం చెప్తున్నటువంటి గొప్ప విషయం. ఆమె మల్లికాదామం పెట్టుకుని తెల్లగా మెరిసిపోతున్నాడు. తెల్లని వాడికి గంగ తెలుపు, చంద్రుడు తెలుపు, దానికి తోడు ఇది తెలుపు. కానీ అంతా తెలుపా అంటే ఒక నలుపు ఉందిట. అది వెంటనే తర్వాతే చెప్తున్నాడు. అది అంత తెల్లవని వాడిని ధ్యానించగానే ఇదంతా దర్శిస్తూ చెప్తున్నది, దర్శనాన్ని తిరిగి ధ్యానిస్తూ చెప్తున్నది కనుక అనుభవంలో అంత తెల్లని వాళ్ళు నలుపు కనబడింది. అందుకే తర్వాత మాట చూడండి. శ్రీకంఠు శృతి వచ స్థితి కంఠు పొడగంటి లోకేశు నిజ భక్త లోకేశు పొడగంటి. శ్రీకంఠు శృతి వచ స్థితి కంఠు పొడగంటి. ఈయన శ్రీకంఠుడు. శ్రీకంఠుడు అంటే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు. అంత తెలుపులో అదొక్కడి నలుపు, అదొక శోభ. అందుకు శ్రీకంఠు. శృతివచ స్థితి కంఠు.
ఇందులో గొప్ప మాట. ఈయన శ్రీకంఠుడు అనే మాట వేదవాక్యముల్లో కనబడుతున్నది. వేదవాక్యముల్లో శ్రీకంఠుడు అనే మాటతో పాటు శితికంఠుడు అని కూడా కనబడుతున్నది. ఎక్కడ? నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. అందుకు శృతివచ అనడంలో ఆయనకు ఒక్కసారి వేదవాక్యములు యందు శితికంఠుడు అనే మాట స్ఫురించింది. దీనికి వ్యాఖ్య రాస్తూ రుద్రానికి భాష్యం రాసేవాళ్ళు నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అన్నప్పుడు ఏమన్నారంటే ఆ నీలకంఠుడు తెల్లని కంఠం ఉన్నవాడు, శితికంఠుడు అంటే తెల్లని కంఠం ఉన్నవాడు, రెండూ ఆయనే అన్నారు. అంటే ఆయన నీలకంఠం జగత్తును రక్షించడం కోసం నలుపెక్కింది కానీ కాకముందు శితికంఠుడే అన్నారు ఇక్కడ. అందుకు నీలగ్రీవాయచ శితికంఠాయచ అంటే నీలకంఠుడు అంటున్నారు కానీ మీకోసం నీలకంఠుడు అయ్యాడయ్యా, సహజంగా ఆయన తెల్లని వాడే అని వేదం చెప్పింది శితికంఠాయచ. దీన్ని బట్టి తెల్లని గొంతు నలుపెక్కించుకున్నాడు మన కోసం, అది ఆయన యొక్క దయ. అందుకు అర్జునుడిలో అంటే మల్లికార్జునుడిలో ఆ శ్రీకంఠాన్ని చూస్తూ అయినా ఆయన శితికంఠుడు కూడా అనొక మాటని స్మరించారు. ఇందులోనే ఎంత ఔచిత్యం, ఆ పదం తర్వాత ఈ పదం పెట్టడంలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని మనం చూడాలి. అది శ్రీకంఠు శృతి వచస్థితి కంఠు పొడగంటి. మొత్తానికి లోకేశ్వరుడైన ఆయన ఆ కొండ మీదకి రావడం భక్తుడి కోసం, ఈ మల్లికార్జున పేరు పెట్టుకుని ఆ చంద్రవతిని అనుగ్రహించడం మళ్ళీ భక్తుడి కోసం. కనుక ఆయన ఎంత లోకేశ్వరుడో అంత భక్తులకి ఈశ్వరుడు. అందుకే లోకేశ్వరు నిజభక్త లోకేశు పొడగంటి. లోకానికి ఈశ్వరుడు, నిజభక్త లోకమునకు, ఇక్కడ లోకం అంటే సమూహం, నిజ భక్త సమూహానికి కూడా ఈశ్వరుడు తను. అంటే లోకానికి ఈశ్వరుడు అయినప్పుడు మళ్ళీ భక్త సమూహం ప్రత్యేకించి ఈశ్వరుడు ఎందుకు చెప్పాలి? నమ కృష్ణవీతాయ దావతే సత్వనాంపతే నమః అని శృతిలో ఉన్నది. కృష్ణవీతాయ అంటే సర్వవ్యాపకుడు. మరి సర్వవ్యాపకుడు అన్నప్పుడు సర్వపాలకుడు కదా, మళ్ళీ సత్వనాంపతే నమః అని ఎందుకు అనాలి? సత్వనాంపతే నమః అంటే ఇక్కడ సత్పురుషులకి భక్తులకి పతి అతడు అని అర్థం. అయినప్పుడు అందరికీ పతి అని అంటూనే జగతాంపతే నమః అని అంటూనే మళ్ళీ భక్తులకు పతిని ఎందుకన్నారంటే జగత్తునంతటిని శాసిస్తూ ఉంటాడు ఎవరి కర్మ కొద్దీ వాళ్ళని. ఇది ప్రతి వారిని వారి కర్మ కొద్దీ వారిని నడిపించడమే ఈశ్వరుడి పని. కానీ భక్తుల విషయంలో మాత్రం వాళ్ళ కర్మలనే మారుస్తాడు, అది అనమాట. అందుకే నిజభక్త లోకేశు. ఆయన ఎవరి కర్మల్లో జోక్యం చేసుకుంటాడంటే భక్తుల కర్మల్లో జోక్యం చేసుకుంటాడట. లేకపోతే వాడి కర్మకు 16 ఏళ్ళ ఆయువే. లోకేశ్వరుడైతే ఆ ప్రకారం పూర్తి చేసేవాడు. కానీ నిజభక్త లోకేశుడు కనుక ఆ రాతని మార్చి అతన్ని కొన్ని కల్పాలు బ్రతికేలా చేయలేదు మార్కండేయుడిని, అది అనమాట నిజభక్త లోకేశ్ అంటే. అందుకే లోకేశు నిజభక్త లోకేశు పొడగంటి. అటువంటి స్వామి అజునజరు నమరు నవ్యయు నీసు పొడగంటి గజకృత్తిధరు దయాకరు జగద్గురు కంటి. అజునజరు నమరు నవ్యయు నీసు పొడగంటి. ఈ మొదటి వాక్యం ఆయన యొక్క తత్వాన్ని చెప్తుంది. అజుడు అంటే జన్మరహితుడు, అజరుడు జీర్ణరహితుడు, జర అంటే ముసలితనం, జీర్ణించుట కృషించుట అని. అమరు అజరు అంటే జీర్ణించుట లేనివాడు, ముసలితనము లేనివాడు. అమరు మరణము లేనివాడు అంటే జన్మ జర మరణ 3 లేనివాడు. పరతత్వం అంటే ఇదే కదండి. జన్మ అంటే పుట్టడం, జర అంటే పెరిగిపోవడం వల్ల వచ్చేది. జర అంటే తరిగిపోవడమే, కానీ పెరిగిపోవడమే కదా తరిగిపోవడం. కనుక ఆయనకి ఆ జన్మ లేదు, జర లేదు, మరణము లేదు. అంటే ఈశ్వరతత్వం అంటే అది. జీవుల తత్వం ఈ 3, ఈశ్వరతత్వం ఈ 3 లేకపోవడం. అందుకే అజు నజరు అమరు అవ్యయు, అవ్యయుడు తరుగుదల లేనివాడు, పెరుగుదల తరుగుదల లేనటువంటి వాడు. అలాగే అవ్యయుడు అన్నప్పుడు ఆ నిర్గుణ స్వరూపము తత్వతః స్త్రీపుం నపుంసకాది భేదములు లేనిది. అందుకు అవ్యయ శబ్దానికి 2 అర్థములు. అది ఈశ్వరతత్వం అంటే ఏమిటి? అజ అజర అమర అవ్యయ ఈశ. అది ఆ తత్వాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. ఆ తత్వం నా కోసం గజకృత్తిధరు, గజ చర్మాంబరధారిగా కనిపిస్తుంది. మరి నిర్గుణుడు సగుణంగా కనబడడానికి కారణం ఏంటి? దయాకరుడు. దయాకరుడై నాకు బుద్ధి తెప్పించాడు ఆయన, నా అజ్ఞానాన్ని పోగొట్టాడు. కనుక అసలైన గురువు ఈయనే, జగద్గురు కంటి. అది చూపిస్తున్నాడు ఆ వాటి యొక్క కొనసాగింపు. క్రతువైరి పురవైరి కామారి పొడగంటి పతిను మా పతి నాధిపతి లోకపతి కంటి. క్రతువైరి పురవైరి కామారి పొడగంటి. ఇక్కడ మళ్ళీ క్రతువైరి, యజ్ఞములకు వైరి. ఏ యజ్ఞానికి? దక్ష యజ్ఞానికి. అందుకే యజ్ఞములకు వైరి కాదు, ఆయన యజ్ఞములకు ప్రభు, అతడు యజ్ఞ ఫలప్రదాత. ఇక్కడ క్రతువైరి అంటే దక్ష యజ్ఞానికి వైరి, పురవైరి త్రిపురాసుర సంహారకుడు, కామారి మన్మథ సంహారకుడు. ఇది కూడా మనం తాత్వికంగా తీసుకోవాలి. ఎందుకంటే జగద్గురు అయ్యాడు కదా. జగద్గురు తర్వాత వాక్యం. గురువు అయిన వాడు ఈ 3 పనులు చేయాలి. ఒకటి ముందు క్రతువైర్యం కలిగించాలి. క్రతువైర్యం అంటే కర్మలంపటత్వాన్ని తొలగించాలి. కర్మలంపటత్వం తొలగిస్తే కానీ జ్ఞానం రాదు. అంటే కర్మలంపటత్వాన్ని తొలగించడంలో క్రతువైరి. ఎందుకంటే యజ్ఞములు అంటే కర్మలే కదా. కనుక క్రతువైరి. దాని తర్వాత పురవైరి,
త్రిపురములు నేనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుట. తర్వాత కామారి, ఎన్నన్నా మనలో సంకల్పము కామము ఉన్నంతకాలం ఇబ్బందే కదా. కనుకనే ఆ కామనాశనం జరగాలి. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః బహవో జ్ఞాన తపసాపూతాః మద్భావమాగతాః అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు కదా. కనుకనే కామసంకల్పవర్జితమై జ్ఞానం యొక్క స్థితి కదా. కనుకనే ఆ కాముణ్ణి ఆయన నశింపజేశాడు. అందుకు క్రతువైరి పురవైరి కామారి పొడగంటి. శివుని యొక్క లీలలన్నీ కూడా తత్వబోధకములే. కనిపిస్తూ ఉంటుంది, కొంచెం మనకి ఆలోచన ఉంటే అనిపిస్తుంది ముందు, తర్వాత కనిపిస్తుంది. కొంచెం ఆలోచన ఉండాలి. ఊరుగన బండలా వింటే వేరే విషయం, కానీ ఆ లీలల్ని కొంచెం ఇది పెట్టి వింటే మాత్రం ప్రతి దానిలో ఏదో ఉందిరో బాబు ఉంటుంది. లేకపోతే గజాసుర సంహారం, త్రిపురాసుర సంహారం, అంధకాసుర సంహారం, మన్మథ సంహారం, యముణ్ణి సంహరించడం, ఇవన్నీ కూడాను తత్వమే. పరతత్వం అనేటువంటిది కామాన్ని కాలాన్ని కూడా నశింపజేసేది. పుట్టుకి కారణం కామం, మరణానికి కారణం కాలం. పరమాత్మ ఈ రెండిటికి అతీతుడు. తనను ఆశ్రయించిన వారికి జనన మరణములు లేని స్థితినిస్తాడు. అదే ఆయన కామసంహార కాల సంహార లీల. అందుకు క్రతువైరి పురవైరి కామారి పొడగంటి. ఆ తర్వాత వరుసగా ఆయన పతిత్వాన్ని చెప్తున్నాడు. పతి అంటే తెలుసు కదా, ప్రభువు, సర్వేశ్వరుడు. పతి శబ్దం పరమాత్మ గురించి వేదం చాలా చోట్ల వాడింది. పతి నుమాపతి నాధిపతి లోకపతి కంటి పతి సర్వపతి దేవపతి ఈశుడని కంటి పతి భక్తులకు నాధిపతి శంభుడని కంటి. ఇందులో కూడా ఊరికనే చెప్పడం కాదు, ఈయన సర్వ ప్రభువు అని చెప్పడం. పతి అంటే ప్రభువు, పాలించువాడు అని అర్థం. అన్ని బాధ్యతలు తీసుకుని పాలించేవాడిని పతి అంటారండి. బాగోగులన్నీ చూసుకుంటూ పాలించేవాడిని పతి అంటారు. ఈయన పతి, పతి అనడంలోనే ఈశ్వరుడు. ఎవరెవరికి పతి? ఉమాపతి, ఉమాదేవికి పతి, ఆదిపతి. మధ్యలో వచ్చిన పతిత్వం కాదు ఆయనకి. ఆయన పతిత్వం సహజం. కొందరికి పతిత్వం పోష్టిస్తే వస్తుంది, పరమాత్మ గతి సహజంట. అందుకు మీకు పశుత్వం వచ్చింది, నాకు పతిత్వం సహజంగా ఉంది కనుక మీ పశుత్వం తొలగిస్తానంటట. అందుకు పతిత్వము సహజము అనే మాట మనకి శివపురాణంలో కనబడుతున్నది. అందుకు స్వామి పతి, ఉమాపతి, ఆదిపతి, లోకపతి. ఉమాపతి ఎందుకంటే పతి అయిన వాడు మొట్టమొదటి ఎవరికండి పతి? ఆవిడికి ఉమాపతి. ఎందుకంటే ఆయన ఎంత శాశ్వతమో ఆవిడంత శాశ్వతం. సృష్టి పుట్టకముందే ఉన్నారు వాళ్ళిద్దరు. ముందు పతి వచ్చాడు, తర్వాత ఉమా వచ్చింది, అంతే కదా. ఆయన యొక్క శక్తే వ్యక్తీకరింపబడినప్పుడు ఒక్కడే రెండు అయ్యాడు. సద్వేధా విభజ్య అని మనుస్మృతి మనకు చెప్తున్నది కదా. తనని తాను రెండు చేసుకున్నాడు. రెండు చేసుకున్నప్పుడు అర్ధనారీశ్వర భావం అయింది. తన నుంచి వచ్చిన ఉమకి తానే పతి అయ్యాడు. అందుకు ముందు పతి, తర్వాత ఉమాపతి, తర్వాత మొట్టమొదటి ఉన్నవాడు కనుక ఆదిపతి, తర్వాత వచ్చింది లోకం, అప్పుడు లోకపతి. అది అనమాట పద్ధతి. పతి నుమాపతి, ఆదిపతి, లోకపతి కంటి. ఈ పతి సర్వపతి. లోకాన్ని చేసి కొంత నువ్వు చూసుకో, కొంత నేను చూసుకుంటాను అనలేదు. సర్వపతి. అంతేకాదు ఈ సర్వాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత దేవతలకు అప్పచెప్పాడు. వాళ్ళకి మళ్ళీ పతిగా ఉన్నాడు. అందుకని వాళ్ళకి అప్పగించి తన మానం తన కైలాసంలో నిద్రపోలేదు. వాళ్ళ మీద మళ్ళీ నిఘా కనుక దేవపతి. ఎంత చక్కటి మాట చూడండి. పతి నుమాపతి నాధిపతి లోకపతి కంటి పతి సర్వపతి దేవపతి ఈశుడని కంటి. ఈ ఈశ్వరుడికి ఇన్ని పతిత్వాలు చెప్పారు ఇక్కడ. ఇన్ని పతి అయినవాడు పతి భక్తులకు నాధిపతి శంభుడని కంటి. ఈ పతి భక్తులకు ఆధిపతి. భక్తులకు మొట్టమొదటి ప్రభు ఇతరే. ఎందుకంటే జీవులుగా మనం ఉన్నప్పుడు అనేక మంది పతిత్వములు మనకు లోకంలో కనిపించవచ్చు, మనల్ని శాసించేవాళ్ళు. కానీ వాళ్ళ దృష్టిలో మొట్టమొదటి వాడు ఈయనే పతి. అలా అనుకుని ఉంటారు భక్తులు, నాకు పతి పరమేశ్వరుడే. అందుకే లోకంలో మనతో పాటు భక్తులు ఉండొచ్చు, కానీ మన గవర్నమెంట్ వేరు, భక్తుల గవర్నమెంట్ వేరు. భక్తులు ఎప్పుడూ ఎలక్షన్ చేసేసుకున్నారు, వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మార్చరు. వాళ్ళు ఎవరినయ్యా ఎలక్ట్ చేసుకున్నారంటే ఉన్నవాడిని ఎలక్ట్ చేసుకున్నారు. మనం లేనివాడిని తెచ్చి కూర్చోబెడతాం, వాళ్ళు ఉన్నవాడిని ఎలక్ట్ చేసుకున్నారు. ఉన్నవాడిని ఎలక్ట్ చేయడం అంటే ఉన్నవాడిని గుర్తించారన్నమాట. ఆయన పతిత్వాన్ని గుర్తించడం కూడా హాయిగా ఉంటాడు. అందుకు పశువు హ్యాపీగా ఉండేది ఎప్పుడంటే పతిని పట్టుకున్నప్పుడు. అది పశుపతి. ఆ పతిని పట్టుకుంటే ఆ పశువు భక్తుడైపోతాడు ఇక్కడ. అందుకు పతి భక్తులకు ఆదిపతి శంభుడని కంటి. ఇక్కడ శంభుడన్న అంతవరకు ఈశ్వరుడు, ఇక్కడ శంభుడు అన్నాడంటే ఈ భక్తులకు ఆధిపతి అవడమే కాకుండా వాళ్ళకి శంభుడు ఈయన. శంభు శుభములకు మూల కారణమైన వాడు. ఇది కదా శంభు శబ్దానికి అర్థం. కనుక తన భక్తులకు అతను శంభుడు. ఇది ఆయన యొక్క పతిత్వం. దీని గురించి మాట్లాడాలంటే మళ్ళీ వేదంలోకి వెళ్ళాలి. ఇదంతా వేద ప్రమాణం కదండి. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో నమః అలా చూస్తూ ఉంటే
ఆయనకి పశూనాం పతయే నమః, అన్నానాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, స్థాయూనాం పతయే నమః, జగతాం పతయే నమః, సత్వనాం పతయే నమః. ఎన్ని పతయే నమఃలు ఉన్నాయి వెతకండి. శృతి అక్కడ పతి పతి పతయే నమః పతయే నమః అని చెప్పడంలోనే ఈయన పతిత్వాన్ని చూపిస్తున్నది మనకు అక్కడే. అంతేకాదు రుద్రంలో కాకుండా వేరొక మంత్రంలో మనకు కనబడుతున్నది నమో హిరణ్యపతయ అంబికాపతయ పశుపతయే ఉమాపతయే నమో నమః. అక్కడ మళ్ళీ హిరణ్యపతయే, హిరణ్యపతయ అంటే నేను మనం వర్ణించినట్లు ఆదిత్య మండలాంతర్వర్తి అని హిరణ్యపతి. అక్కడ హిరణ్యభాగవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అలా చెప్తోంది వేదం. చూడండి, అంబికాపతయ, అంబిక ఎవరు? ఉమాపతి. పశుపతి, అది వేదం చెప్పి అక్కడ మళ్ళీ పతి శబ్దం అంత వాడింది చూడండి. కానీ శివునికి సంబంధించి పతి శబ్దం చాలా స్పష్టంగా మనకి శృతి యందు కనబడుతున్నాయి కనుక ఈయన జగదీశ్వరత్వాన్ని, ఈయన పరమేశ్వరుడు అనే భావాన్ని వేదం చెప్పిన పతి శబ్దం ద్వారా తీసుకోవచ్చు. కనుక శివుడే పతి. అందుకే పతితో మొదలుపెట్టి ఈయన మొత్తం ఈ 3 పాదములు పతితో నింపివేశారు. ఎన్ని పతులు వచ్చాయో చూడండి. పతి, ఉమాపతి, ఆదిపతి, లోకపతి, సర్వపతి, దేవపతి, భక్తపతి. ఈ విధంగా ఆ పతిని చెప్పి అతి కాము ప్రతికాము అనిలోము పొడగంటి అతి శుద్ధు అతి బుద్ధు నతి బౌద్ధు పొడగంటి. ఇక్కడ ఆయన తత్వస్వరూపాన్ని చూపిస్తున్నారు. అంటే ఈయన కేవలం భక్తుడు కాదు, తత్వం తెలిసిన భక్తుడు. తత్వం తెలియడమే కంటి. అందుకు చెప్తున్నారు ఇక్కడ అతి కాము ప్రతికాము అనిలోము పొడగంటి. ఈ మాటని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అతి కాముడు అంటే బాగా కోరుకున్నవాడు అని కాదు ఇక్కడ అర్థం. అతి అంటే అతిక్రమించుట, కామాన్ని అతిక్రమించినటువంటి వాడు. అంతేకాదు కాముడికి ప్రతి అయిన వాడు. ప్రతి అంటే ఆపోజిట్, ఆయన ప్రత్యర్థి. అంతే కదండి, అతి కాము ప్రతికాము. అంతేకాదు అనిలోము, ఇది ఒక చాలా చక్కని మాట. అంటే మామూలుగా లోకం వైపు ప్రవర్తించడం కాకుండా లోకం నుంచి నివృత్తి పొందడాన్ని అనిలోమం అనే మాటలో అర్థం తీసుకోవాలి. ఈయన కాముడిని అతిక్రమించినవాడు. అంటే లౌకికమైన కామనాది వికారములు లేని జ్ఞానస్వరూపుడు. అతికాముడనే విషయం మనకి ఆయన కామసంహారంలోనే కనబడుతుంది. అందుకే ప్రతికాముడు. అక్కడ ఇన్ని గెలుద్దామని మన్మధుడు ధనుస్సు పట్టుకుని ఉంటే ప్రత్యర్థిగా ఉన్నాడు ఎవడు? ఈయన. కానీ గెలిచింది ఎవరు? ఈయనే కదా. కనుక ప్రతికాముడు, కాముడికి ప్రతిగా నిలబడి ఒరే నీకు అతిరా నేను అన్నాడు, నిన్ను అతిక్రమించిపోయిన వాడిని అన్నాడు. ఇక్కడ కొంచెం మీరు ఆలోచిస్తే కామాన్ని అతిక్రమించినది అంటే ఏమిటో ఆలోచించండి. పురుషార్థాలు 4 కదా, ధర్మ అర్థ కామ. కామం దాటిన తర్వాత ఏముంది? అది ఆ మోక్షస్వరూపుడైనటువంటి వాడు. ఈ మోక్షస్వరూపం ఎలాంటిది అంటే కామం వల్ల నువ్వు ప్రవృత్తిలో పడతావు. ఇది ప్రతిలోపక్రియలో వెళుతుంటావు, ప్రతిలోమం. అలా కాకుండా ప్రపంచం వైపు పడితే ప్రవృత్తి కదా. ప్రపంచం నుంచి మరలిపోతే కదా మోక్షం. ప్రపంచం మరలిపోతే నివృత్తి అని అంటారు కదా. నివృత్తాత్మ ఎక్కడొచ్చింది నామం? విష్ణు శాస్త్రంలో వస్తుంది. అక్కడ నివృత్తాత్మకు అర్థం ఏంటో ఇక్కడ ఈ 3 వాక్యములకు అదే అర్థం. నివృత్తాత్మ ప్రపంచాన్ని నడుపుతున్నాడు కానీ ప్రపంచపు ప్రవాహంలో ఆయన మాత్రం పడలేదు. కుమ్మరివాడు చక్రం తిప్పాడు కానీ చక్రంతో పాటు ఆయన తిరగట్లేదు. అలాగే సంసార చక్రాన్ని తిప్పుతున్నాడు కానీ ఈయన సంసారంతో పాటు ఈయన తిరగట్లేదు. తిరుగుతున్నాడు, కనిపించిన తిరగడాయన. శక్తి ప్రదాదే తప్ప వీళ్ళలాగా ఆయన జనన మరణ రూప సంసార చక్రం ఏం లేదు. ఇందులో పడింటే ఆయన ప్రతిలోముడు అయ్యేవాడు, అనిలోముడు. అంటే తిప్పుతున్నాడు కానీ తిరగట్లేదు. ఆయన ఈ ప్రవృత్తికి అతీతుడు. అదనమాట, సంసార ప్రవృత్తికి అతీతుడైన మోక్షస్వరూపుడు. అది చెప్పడం ఇక్కడ మొత్తం. ఆయన మోక్షస్వరూపుడు, చతుర్థ పురుషార్థానికి సంబంధించినటువంటి మోక్షస్వరూపుడు. ఎందుకు పతి కదా. అందుకు ఆ తర్వాత మాట అతి లోము అతి కాము ప్రతికాము నని లోము పొడగంటి. మోక్షస్వరూపుడు గనకనే అతి శుద్ధును అతి బుద్ధును అతి బౌద్ధు పొడగంటి. అతి శుద్ధుడు అతి బుద్ధుడు. బుద్ధుడు అంటే ఇక్కడ పేర్లు పెట్టుకున్న బుద్ధుడి గురించి నేను అనట్లేదు. స్వామికి నిత్య శుద్ధ బుద్ధ స్వరూపాయ ఇది శృతి చెప్తుండేది పరతత్వం గురించి. బుద్ధము అంటే ఇక్కడ పూర్తి జ్ఞానము కలిగి ఉండుట, పూర్తి ఎరుక కలిగి ఉండుట, పూర్తి జ్ఞానంతో ఉండడం. ఇప్పుడు అందరం బుద్ధులమేనా? బుద్ధిగా ఉండడం మనకు తెలిసి అలా చతికిల పడి ఉండడం. కొంతమంది బుద్ధిగా ఒక తోడు చూసుకుని నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు బుద్ధులు అన్నారు. బుద్ధులు అంటే జాగరూకులు. బోధ అంటే తెలియుట. బుద్ధి అంటే తెలివి. అదే అనమాట. కనుక అది ఉన్నవాడు కూడా వాడు బుద్ధుడు. కనుక బుద్ధి అందరికీ ఉంది కదా. అందరూ బుద్ధులు అవుతారా? బుద్ధి ఉన్న వాళ్ళందరూ బుద్ధులు అయిపోతారండి? ఏ బుద్ధి ఉంటే అవసరమో వాళ్ళు బుద్ధులు. ఏది బుద్ధి? పురుషోత్తముని మీద బుద్ధి. అంతే కదా. ఈ బుద్ధులు కావు. ఏది బుద్ధి? ఆత్మజ్ఞానమే బుద్ధి. మిగిలినవేవి బుద్ధులు కావు. మీరు ఎంత జీనియస్ అని తెచ్చినా వీళ్ళెవ్వరు కాదు. సర్వము
ఆత్మ పరమాత్మయే. ఇదే కదా అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం ఏదో అదే పరమాత్మ. జ్ఞానం వేరు, జ్ఞానవంతుడు వేరు కదా. ఆయనే జ్ఞానస్వరూపుడు. ఆయన జ్ఞానం కలిగి ఉండడమే కాకుండా ఆశ్రయించిన భక్తులకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అందుకే ఆయన అతి బౌద్ధు అనే తర్వాత మాట కూడా చెప్తున్నారు ఇక్కడ. ఈ జ్ఞానాన్ని తాను కలిగి అందరికీ అందించేవాడు కూడా ఆయన. అందుకు అతి శుద్ధు అతి బుద్ధు. స్వామి శుద్ధమైన మాట. శుద్ధం అంటే మనం శుభ్రంగా 10 మార్లు స్నానం చేసి శుద్ధులం అనుకుంటే అది శుద్ధమా? శుద్ధం అంటే ఏమిటి? త్రిగుణాలకు అతీతమైనదే శుద్ధం. అయ్యా మీరు వేదాంతం దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి. ఇందాక చెప్పిన మల్లికార్జునుడికి అదే బాగుందని మీరు అనుకోవచ్చు, కానీ అదే బాగుందంటే అక్కడే ఆపేవాడు చక్రపాణి రంగనాథుడు. ముందుకు తీసుకెళ్తున్నాడు వాళ్ళని. శివుడిని అర్థం చేసుకోండి. మనం ఆయనేమో అతికాము ప్రతికాము అంటే మన అతికాము అని అతుక్కోకూడదు దేనికి. మన అతికాము అని మన అతికాము వేరు, ఆయన అతికాము వేరు. ఆయన అతి కాముడు, మన అతికాము. అందరినీ అంటితో అతుక్కున్న వాళ్ళం మనం. ఆయన అన్న అతుకుల్ని తీసేసినవాడు. ఇది మనం తెలుగు అతికాము, ఆయన సంస్కృత అతికాము. ఇది తేడా అనమాట. కనుక ఆయన అసలు తత్వం ఏమిటి? పరమేశ్వరుడు అంటే ఆయన అసలు తత్వం నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానందాద్వయాయ పరమశాంత స్వరూపాయ తేజో రూపాయ తేజోమయాయ. అది అనేటప్పుడు ఒక్కసారి భావించాలి. అది భావిస్తే అది మనం అయిపోతాం. అది చిత్రం. ఏది భావిస్తే అది అయిపోతాం. కనుక ఇక్కడ అతి శుద్ధు అతి బుద్ధు అతి బౌద్ధు పొడగంటి అయింది కదా. ఇందులో ప్రతిపాదించింది ఏమిటి? ఆ శ్రీశిఖరపై తాను చూసినటువంటి మల్లికార్జునుడు శృత్యంతమునందు అంటే వేద శిఖరియందు ప్రతిపాదింపబడ్డ పరతత్వమే అది చూపిస్తున్నాడు అనమాట. కనుకనే అర్చామూర్తికి అంతర్యామకి సమన్వయం చేసినప్పుడే సాధన సిద్ధమైనట్టు. ఇది ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అర్చామూర్తికి అంతర్యామకి సమన్వయం చేయాలి. అర్చామూర్తి అంటే మనం అర్చించే మూర్తి. ఇది శ్రీశైలంలో మల్లికార్జునుడైన లింగం. ఇది మనం అర్చించే మూర్తి కాదయ్య బాబు. నీలో అంతర్యామైనటువంటి పరతత్వం అదే. ఈ రెండింటిని సమన్వయించు. అది వదిలేయమని నేను చెప్పట్లేదు. దీన్ని సమన్వయించాలి. అక్కడ నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావో అదే నీలో నిత్యమై శుద్ధమై బుద్ధమై ఉన్నటువంటి ఆత్మతత్వం. అది దీన్ని ప్రతిపాదించిందే శ్రీశైలపు కొండ మాత్రమే కాదు, వేదశైలపు కొన కూడా ఇదే ప్రతిపాదించింది. వేదశైలపు కొన, వేదానికి కొనలంటే వేదాంతములు ఉపనిషత్తులు. శ్రీశైల శిఖరంపై ఉన్న జ్యోతి ఏదో వేదశైలము యొక్క చివరలందు వేదాంతములందు ప్రతిపాదింపబడేవాడు ఇతడే. అందుకే విహరించునెవ్వడు వివిధోపనిషదర్థ హర్మ్యాగ్రములయందు నహరహంబు సవరించునెవ్వడు జఠరగోళంబున బొడవడంగగనుండ భూతగణము నరయించునెవ్వడు నిజ సనాతన మాయ సకల ప్రపంచంబు సంతతముగా. అట్టి రుద్రుడు అవిచించుడు ఆజ్యుడు అలఘుడు అని అంటారు శ్రీనాథ మహాకవి. అటువంటి ఆ పరతత్వాన్నే నేను శ్రీశైలంలో చూశాను. శ్రీశైలంలో చూసిన వాడు ఎటువంటి వాడండి? వేదశైలం యొక్క కొనలైన ఉపనిషత్తులు యందు చెప్పబడ్డవాడు. అందుకే శ్రీనాథ మహాకవి కూడా ఈ మల్లికార్జునుడిని చూసి ఆయన పరవశంతో అన్న మాటలు చెప్పుకున్నాం. అగస్త్యుడు లోపాముద్ర కాశీక్షేత్రం నుంచి వస్తూ శ్రీశైలానికి చేరట. అక్కడికి రాగానే ఆయనకి కాశీ విడిచిపెట్టినటువంటి వియోగ వేదన కొంత తీరిందిట. పాతాళగంగలో స్నానం చేసి మల్లికార్జునుని చూసి హ్రీంకార జపం చేస్తూ ధ్యాన సమాధిలోకి వెళ్ళి భ్రమరాంబికి నర్చించట్టే. ఆ తర్వాత ఆ ప్రక్కనున్న లోపాముద్రతో అంటున్నాడు, అర్థి కుంభోద్భవుండిట్టులనీయ సతికి. ఏమనంటే, పద్మలోచన చూడు శ్రీ పర్వతంబు పాయక ఇందుండు పార్వతీ ప్రాణవిభుడు. శ్రీనాథుడి మాట. పార్వతీ ప్రాణవిభుడు పాయక ఇందు ఉండు, వదిలిపెట్టకుండా ఇక్కడ ఉంటాడు సుమా. మల్లికార్జున దేవుండు మదనవైరి ధవళలోచన శ్రీపర్వతంబు మహిమ ప్రస్తుతింపంగ సఖ్యమే బ్రహ్మకైన గండశిలలెల్ల శంభులింగంబులిందు సిద్ధమునులిందు వసించు చెంచులెల్లా. ఇక్కడ రాళ్లన్నీ శంభులింగాలే, ఇక్కడ చెంచులు కూడా సిద్ధపురుషులే అన్నాడు. చూడండి, శ్రీశైలంలో బ్రతిక గాలి పీల్చి అక్కడ బ్రతికే వాళ్ళు కూడా సిద్ధపురుషులే. వాళ్ళకేం సిద్ధత్వం ఇస్తాడో శివుడికి తెలుసండి. మొత్తానికి అటువంటి దివ్యమైన ధామము సుమా. అందుకే ఈ దివ్యమైన ధామం నందు పరమేశ్వరుడు జ్యోతిర్లింగమై పరతత్వాన్ని చూపిస్తున్నాడు. కరమొప్పు దక్షిణ కైలాసమనగా జను సర్వ పర్వత సర్వభౌమంబు పేర్చు శ్రీ గరీంద్రంబు తానందించు అనుపమ ప్రమద గణాస్థాన వేది మునుల ముముక్షల మూల బండరవు. చూడండి, మన పాల్కురికి సోమన్ గారి మాటలు. అనుపమ ప్రమద గణాస్థాన వేది మునుల ముముక్షల మూల బండరు. నిన్న మనం కొన్ని వర్ణించాం, ఇవాళ మరొకని చెప్తున్నాం శ్రీశైలం గురించి ఆయన మాటలు. బాగుంద పర్వతు పండిన తపము. ఏమిటయ్యా ఇదంటే, పర్వతు పండిన తపము. పర్వతుడు
యొక్క పండిపోయిన తపస్సు ఇది అన్నాడు. శ్రీశైలం అంతా ఆయన తప యొక్క పండే కదండి, అంటే ఫలస్వరూపం. ప్రోగైన మూర్తి శంభుని యశోకీర్తి, గరువు కట్టిన మహాకాశంబు శృతుల శిరము. ఎందుకు నేను చెప్తున్నా, ఘనీభవించిన పరంజ్యోతి. ఎంత చక్కటి మాట అండి. పరంజ్యోతి ఘనీభవించిపోతే శ్రీశైలం అంట. ఘనీభవించడం అంటే తెలుసు కదా, సాలిడ్ స్టేట్ ఆఫ్ ద డివైన్ లైట్ అన్నమాట. ఇక్కడ పరంజ్యోతి యొక్క ఘనీభవించిన స్వరూపమే శ్రీపర్వతము. తరగని పుణ్యము తపనిధి మురువు, సదాశివుని అంకురము, అద్రిజాత వలపలి వరి, భక్తవరుల ఇల్వేల్పు, చలనంబులేని విజ్ఞానాబ్ధి కడలు. విజ్ఞాన సముద్రం. అయితే విజ్ఞాన సముద్రానికి కదలిక ఉండొచ్చు, కానీ ఇది కదలిక లేని విజ్ఞాన సముద్రము అన్నాడు. అచలం స్థానం అది అనమాట. ధృతి ముద్దగించిన దివ్యామృతంబు. ఎంత మాట అండి. దివ్యామృతం ముద్ద కట్టేస్తే అదే శ్రీశైలం అంట. ధృతి ముద్దగించిన దివ్యామృతంబు. చెలువారునట్టి ఆ శ్రీశైల శిఖర కలిత త్రిలోక విఖ్యాత యశ ప్రపూర్తియౌ శ్రీ స్వయంభూలింగ చక్రవర్తి అసమకీర్తి వారిత నతజనార్తి శ్రీమన్ మల్లికార్జున లింగమూర్తి ఒప్పార సమున్నత మహిమా అన్నారు ఇక్కడ పాల్కురుకు సోమనాథుడు. అటువంటి ఈ దివ్యమైన శ్రీపర్వతంపై స్వామి గోచరించడమే కాకుండా తన యొక్క కథ మర్మములు ధర్మములు ఇవన్నీ కనబడ్డాయట. శివలీలలు సాక్షాత్కరించే అతడికి. అంతేకాదు శివ మంత్రములు వినబడుతున్నాయట శ్రీశైలంలో. ఇక్కడ నుంచి మంత్రస్వరూపాన్ని ఆవిష్కరించబోతున్నాడు. శివుని యొక్క మంత్రస్వరూపములు. ఇది మనం శబ్ద బ్రహ్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడని తెలుసుకోవాలి. శబ్ద బ్రహ్మము అంటే తెలుసు కదా, మనం తరించడానికి అవసరమైంది శబ్ద బ్రహ్మం. శబ్దబ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాధిగచ్చతి అని శాస్త్రం చెప్తోంది. శబ్దబ్రహ్మలో నిష్ణాతుడైన వాడే పరబ్రహ్మ పొందగలట. శబ్దబ్రహ్మం అంటే శబ్ద రూపంలో దొరికిన బ్రహ్మము. ఏది? వేదాదులు, వేదములు, శాస్త్రములు ఇవన్నీ శబ్దబ్రహ్మములు. ఈ వేదానికి మూలమైన ఓంకారం, మంత్రములు ఇవన్నీ శబ్దబ్రహ్మము కాదా? మనం మంత్రజపం చేస్తాం. మంత్రజపం వల్ల క్రమంగా చిత్తశుద్ధి పొంది కైవల్యాన్ని పొందుతాం. మనం చేసిన స్థాయి బట్టి ఇప్పుడున్న దానికంటే ఉన్నత స్థితి పొందుతాం. అంతే కదండి. ఎవరైనా సరే తాను చేస్తున్న స్థాయి బట్టి ఇప్పుడున్న దానికంటే తప్పకుండా ఉన్నత స్థితి పొందుతారు. అంతేగాని సాధకుడు ఎప్పుడూ చెడిపోడు, గుర్తుపెట్టుకోండి. ఏ కొద్దిపాటి సాధన చేసినా ఇప్పుడున్న దానికంటే కొద్దిపాటి పైకి వెళ్తాం అంతే. ఒక్క మెట్టు పైకి వెళ్ళినా ప్రయాణంలో ఉన్నట్టే కదండి. కనుక ఎప్పుడు సాధకుడు నిరుత్సాహపడకూడదు, చేస్తున్న దాంతో సంతృప్తి పడకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే సాధకుడైన వాడు మంత్రము ద్వారా తరిస్తాడు. అదేవిధంగా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏమిటి, ధర్మం ఎందుకోసం? పరమాత్మ ప్రీతి కోసమే కదా. కనుక ధర్మం తెలుసుకుని ఆచరించాలి. ఎందుకోసం? పరమాత్మ ప్రీతి కోసం. అయితే ఆ ధర్మం చెప్పేది ఎవరు? మళ్ళీ శాస్త్రమే కదండి, మళ్ళీ శబ్దబ్రహ్మమే కదా. కనుక మంత్రము కానీ శాస్త్రము కానీ దేని ద్వారా మీకు వచ్చింది? శబ్దబ్రహ్మము ద్వారా వచ్చింది. అయితే శబ్దబ్రహ్మము ద్వారా భగవంతుడు తెలుస్తున్నాడు. కానీ భగవంతుని గురించి చెప్పే శక్తి ఎవరికి ఉంది? మళ్ళీ భగవంతుడిగా ఉంది. భగవంతుడి గురించి భగవంతుడికే తెలుస్తుంది. అంతే కదా. దీపం ఉంది అనే మాట దీపం నుంచి వచ్చిన వెలుగు బట్టే మనం తెలుసుకుంటున్నాం. అంతే కదా. అంతేగాని దీపం మీద ఎవడో లైట్ వేసి ఇదిగో దీపం చూడ అండు. దీపం నుంచి వచ్చిన వెలుగు బట్టి దీపాన్ని ఎలా తెలుసుకుంటున్నామో పరమాత్మ నుంచి వచ్చిన శబ్దబ్రహ్మం అనే వెలుగు నుంచే పరమాత్మను తెలుసుకుంటున్నాం. కనుక శబ్దబ్రహ్మ ఎవరు? ఆయనే. కనుక ఇప్పుడు శబ్దబ్రహ్మాన్ని ఆయన స్వరూపంగా ఉపాసన చేయాలి. శబ్దబ్రహ్మము అంటే అక్షరములు, మంత్రములు, ఓంకారము, వేదాది శాస్త్రములు ఇవన్నీ శబ్దబ్రహ్మములు. అంతేగాని మనం వింటున్న సినిమా పాటలో ఇవన్నీ శబ్దబ్రహ్మములు అని కాదు. ఇవి శబ్దాలే కావచ్చు, కానీ అసలు శబ్దబ్రహ్మముని తెలుసుకోలేని శబ్దాలు ఇవన్నీ కూడా. కనుక అసలు శబ్దబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మ యొక్క శబ్దబ్రహ్మ స్వరూపంలో విశేషంలోకి వెళ్తున్నా. కనుక శబ్దబ్రహ్మము ద్వారానే శివుని కథలు, శివధర్మములు మనకు తెలుస్తున్నాయి. కనుక శివ కథామర్మములు, శివధర్మములు కంటి, శివమూల మంత్రములు, శివతంత్రములు కంటి. కంటి అంటే తెలుసుకున్నాను. తెలుసుకున్న గురువుల కృప వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల నాకు శివుని యొక్క మూలమంత్రములు తెలిసాయి. శివుని మూలమంత్రములు అంటే ఏమిటి? శివునికి మూలమంత్రం ఏంటి? పంచాక్షరి. ఒకటైనా చాలా ఉన్నాయి ఆయనకి. శివ మూల మంత్రములు అన్నారు. శివమంత్రములు చాలా ఉన్నాయి. సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రములు శివునివే. దక్షిణామూర్తి మంత్రం, మృత్యుంజయ మంత్రం, పశుపతి మంత్రం, పాశుపతి మంత్రం ఉంది. ఎన్ని ఉన్నాయో తెలుసా? శైవాగమాల్లో శివునికి సంబంధించిన అనేక మంత్రములు ఉన్నాయి. అంతేకాదు మనం అనుకునే పంచాక్షరికి కూడా అనేక స్వరూపాలు ఉన్నాయి. వాటిని సరైన గురువు ద్వారా పొంది మనం తరించాలి. కనుక గురువు ద్వారా పొందే అన్ని మంత్రములు ఆయన యొక్క స్వరూపములే. కనుక ఆ మంత్రములు, ఆ మంత్రాల్ని ఎలా అనుష్ఠించాలో చెప్పే తంత్రములు. తంత్రం అంటే ఏమిటి? మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలనే ప్రక్రియల్ని చెప్పే వాటినే తంత్రములు అంటారు.
కనుకనే శివమూల మంత్రములు శివతంత్రములు కంటి సమస్త శైవాగముల జ్ఞానము తెలిసింది. అయితే ఎన్ని మంత్రములున్నా ఆ మంత్రాల్లోకెల్లా గొప్ప మంత్రం ఒకటి కనిపించిందిట. అది తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి. తారక బ్రహ్మమును చూశాను అన్నాడు ఇక్కడ. తారక బ్రహ్మము. తారక బ్రహ్మం అంటే రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని ఉపనిషత్తు కుమారు చెప్తుంది. తారక బ్రహ్మము రుద్రుడే చెప్తాట. ఎక్కడ అంటే అవిముక్తంలో మరణించిన వారికి తారక బ్రహ్మ రుద్ర వ్యాచష్టే. ఇది మంత్రం, ఇది శృతి చెప్తోంది, వేదం చెప్తుంది. కాశీలో మరణించిన వారికి చెవిలో తారక బ్రహ్మని చెప్తాడని. కనుక తారక బ్రహ్మం అంటే ఏంటో తెలియాలి కదా. కనుక శివుడు చెవిలో ఏం చెప్తాడో మనకు తెలుస్తుందా అండి? శివుడు చెవిలో చెప్తాడు, ఏం చెప్పుంటాడు? ఒక ఆయన రామతారక మంత్రం అన్నాడు, దానితో రామతారక మంత్రం చెప్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ రామతారక మంత్రం చెప్తాడని మాత్రం శృతి చెప్పలే. కొందరు ఏం రాశారంటే అదేం కాదు, శివ పంచాక్షరే తారకం, అది చెప్తాడు అన్నాడు. అది చెప్తాడని శృతి చెప్పలే. మరి ఏం చెప్తాడు? ఆయన ఏం చెప్తాడు మనకేం తెలుస్తుంది? తారకము అంటే తరింపజేస్తుంది అని అర్థం. ఏ జీవుడు దేంతో ధరిస్తాడో ఆయనకి తెలుసు, అది చెప్తాడు ఆయన జీవుడు. ఆయన చెప్తే చాలు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, కాశీలో మరణించిన వారికి చెప్తారంటే కాశీ మరణం అంటే ఏమిటి? ఈ రహస్యాన్ని మనం శాస్త్రాధారంగా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటున్న కాశీక్షేత్రంలో మరణిస్తే మోక్షం అనేది సందేహం లేదు. అక్కడ అజ్ఞాని అయినప్పటికీ కూడా కాశీలో మరణిస్తే వాడికి పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడు చెవులు. ఎందుకంటే జ్ఞానాదేవహి కైవల్యం, జ్ఞానం లేకుండా మోక్షం రాదు. మీరు ఎన్ని క్షేత్రయాత్రలు తిరిగినా, తీర్థయాత్రలు చేసినా ఎంతకంటే పై ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దిగాల్సిందే. కానీ సంపూర్ణ మోక్షం రావాలంటే మాత్రం జ్ఞానం రావాల్సిందే. మరి జ్ఞానాదేవి కైవల్యం అని చెప్పేటప్పుడు కాశీలో మరణించేవాడు మోక్షం అనే మాట ఎక్కడ అవుతుంది? దీని మీద పెద్ద చర్చ చేశారు సురేశ్వరాచార్యులు గారు. ఎందుకంటే శంకరుల యొక్క శిష్యులు కదా. ఆయన తేల్చి చెప్పినటువంటి శాస్త్ర ప్రకారంగా చూడాలంటే అక్కడ మరణించిన వారికి పరమేశ్వరుడు వెంటనే తారక బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానాదేవి కైవల్యం మాట నిజం చేస్తున్నట్ట. మళ్ళీ పుట్టకుండానే చేస్తున్నాడు ఆయన, మోక్షాన్ని ఇస్తున్నాడు. అందరూ సందేహం లేదు. ఎక్కడ కాశీక్షేత్రంలో. అయితే బయట ఎక్కడ మరణించిన వాళ్ళు మోక్షం పొందలేదా? అంటే పొందరని కాదు, కానీ కాశీలో మరణించారు. అంటే కాశీ అంటే ఏంటి ఇప్పుడు చెప్తున్నా. కాశీ అంటే ప్రకాశ స్వరూపము అనగా ఆత్మజ్ఞానము. ఇది ఆత్మజ్ఞానం పొందినవాడు ఈ దేహాన్ని పరిత్యజించినా వాడు మోక్షాన్ని పొందుతాడు. అది అనమాట కాశ్యాంత మరణాన్ముక్తి. మరొక విషయం, కాశీ అంటే ఆజ్ఞాచక్రస్థానం యోగపరంగా. మొదటిది క్షేత్రపరంగా, రెండవది తత్వపరంగా, మూడవది యోగపరంగా. ఆ యోగ స్థితిలో ఆజ్ఞాచక్రస్థానం దాకా చేరినవాడు కానీ మరణించితే మోక్షాన్ని పొందుతాడు. ఇది అనమాట. ఇది మూడు కూడా సత్యములు. ఇది కాశ్యాంత మరణాన్ముక్తి అనే మాటకి. కనుక తారక బ్రహ్మం అంటే ఆ స్థితిలో ఉండేదేదో తారక బ్రహ్మం. దాని గురించి మాట్లాడాలి అంటే వేదము తారకము అని నేరుగా చెప్పినటువంటిది ఓంకారం గురించి చెప్పింది. నేరుగా చెప్పింది ఓంకారస్తారహ. ఇది వేదవాక్యం. ఓంకారమే తారకం. అయితే ఓంకార సారమైన రా ఆ మా కూడా తారకమే. రామ తారకం కాదంటే మహాపాపం, రామ తారకమే. అలాగే ఓంకారము తారకమే. ఇంకో తారకం ఉంది, ఆ తారకం పంచాక్షరి. కనుక ఇక్కడ ఇతని ఉద్దేశం ప్రకారం మన చక్రపాణి రంగనాథుడు శైవాగమాల ప్రకారం చెప్తున్నాడు, ఆయన ఉపనిషత్తుల ప్రకారం చెప్తున్నాడు. దాని ప్రకారంగా చెప్తే పంచాక్షరి తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి. తారక బ్రహ్మమైన పంచాక్షరిని చూశాను అంటే శివ మూలమంత్రములన్నీ నాకు కనిపించాయి, కానీ వాటంట్లో శిఖరాయమానమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని దర్శించాను. దీనికి ప్రమాణం ఏమిటి? పంచాక్షరి తారకం అనడానికి ప్రమాణం ఏమిటి అంటే మళ్ళీ పంచాక్షరి ఎక్కడుందో అక్కడికి వెళ్దాం. పంచాక్షరి ఎక్కడుంది? యజుర్వేదంలో రుద్రంలో ఉంది, నమశివాయ అని. ఆ నమశివాయ ఇంట్రడ్యూస్ చేయడం కోసం వేదం ఎంత అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చిందో చూడండి. నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అది ఇంట్రడ్యూస్ చేసింది అన్నమాట. నేను చెప్పబోయే పంచాక్షరి పరబ్రహ్మ త్రిగుణాతీతుడైన శివుని చెప్తున్నది. ఇదే తారహ. అందుకే నమస్తారాయ అని అక్కడ మొదలుపెట్టింది. తారహ తారస్వరూపము అంటే ఓంకారం యొక్క స్వరూపమే. అది శంభౌ శంకర్, అది శుభములకు మూలమైనది, శుభములను కలిగించేది. అది నమశివాయ. దీనికంటే మరేదైనా మరో గొప్ప మంత్రం కూడా చెప్తారా? శివతరాయ. ఇంతకంటే ఇంకేం లేదు, ఇదే శివతరం అన్నది. పంచాక్షరిని అలా ఇంట్రడ్యూస్ చేసిందండి వేదం. అంత గొప్పగా చెప్పింది. దీనిని అధర్వణ శిరస్సులో తీసుకుని అధర్వణ వేదాంతర్గతమైన జాబాలి ఉపనిషత్తు యొక్క ఒక భాగంలో ఈ పంచాక్షరిని ఆవిష్కరిస్తున్నాడు. చూడండి. ఓమిత్యగ్రే వ్యాహరేత్. ఎలా పంచాక్షరిని ఆవిష్కరిస్తుంది వేదం. ఓం ఇతి అగ్రే వ్యాహరేత్, నమ ఇతి పశ్చాత్. ఓంకారం తర్వాత నమ చెప్పి
తతః శివాయ ఇది అక్షరత్రయం. అక్షరత్రయం పెడితే నా అతస్తారక, ఇదే గొప్ప తారకమయ్యా, దీన్ని మించిన తారకమే ఉంది కనుక తారక బ్రహ్మం ఎందుకన్నా అర్థమైంది కదా. పంచాక్షరాన్ని తారకమని ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విశేషం ఇది. కనుకనే పంచాక్షరి తారకమనే మాట. నాతస్తారక పరమో మంత్ర తారకోయముపదిశ్యతే అవిముక్తే శైవేభ్యో జీవేభ్య శైవోయమేతన్ మంత్రస్తారయతి సయేవ బ్రహ్మోపదేశ. ఇది రుద్రజాబాలోపనిషత్తులోని వాక్యం. ఇది అందులో చెప్పబడింది. కనుక పంచాక్షరీ మంత్రము తారకము అనే ప్రతిపాదన అక్కడ ఉంది కనుక తారక బ్రహ్మంబు తత్వంబు పొడగంటి. ఈ పంచాక్షరి ప్రభు అయిన స్వామి ఎలా ఉన్నాడు? పంచాక్షరి చేసేవాళ్ళు శివుణ్ణి ధ్యానిస్తారు. అప్పుడు ఆ పంచాక్షరీ మంత్ర ప్రతిపాద్యుడైన ఆయన యొక్క సగుణ దివ్యమంగళ విగ్రహం, ఆ మంత్రమయమైన విగ్రహం ఎలా ఉన్నది అంటే హార కర్పూర నీహారాద్రి నిభుకంటి నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచికంటి. తారక బ్రహ్మంబు తత్వంబు పడగంటి హార కర్పూర నీహారాద్రి నిభుకంటి. ఆ తారక బ్రహ్మస్వరూపుడైన శివుడే తెల్లగా మెరిసిపోతున్నట్ట. ఎలాంటి తెలుపు అంటే హార కర్పూర నీహారాద్రి నిభుకంటి. కర్పూరము వలె, మంచుకొండ వలె, మల్లెపూల హారము వలె తెల్లగా ఉన్నాడు. ఇక్కడ హార అనడంలోనే మల్లికార్జున ధ్వని. హార కర్పూర నీహారాద్రి నిభుకంటి. ఆ కనబడ్డ పంచాక్షరి స్వరూపుడు ఎటువంటి వాడంటే నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచికంటి దుర్వార దుస్సార దుర్భేద హరుకంటి. ఆయన నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచికంటి. ఆయన నిర్వాణం. నిర్వాణం అంటే తెలుసు కదా, మోక్షానందానికి నిర్వాణం అని అంటారు, మోక్షానందం. అదేవిధంగా నిస్సీమ, నిస్సీమ అంటే అనంతుడు అని అర్థం. మోక్షానంద స్వరూపుడు అనంతుడు. నిష్పాప రుచి, పాపము ఏమీ లేని వెలుగుట. పాపమేమీ లేనుగు అంటే పాపం ఉన్న వెలుగులు ఉన్నాయా? పాపం అంటే దోషం. సృష్టిలో మనం చూస్తే సర్వ వస్తు జాతములకి దోషములు ఉన్నాయి. ఆ దోషములు ఏమిటంటే పుట్టడం, పెరగడం, నశించిపోవడం, మార్పు చెందడం, అజ్ఞాన దోషములన్నీ ఉన్నాయి. ఈ దోషము లేని వెలుగు అతడు. ఇది ఎంత చక్కటి మాట చూడండి. నిష్పాప రుచి. రుచి అంటే వెలుగు. ఏ పాపము లేని వెలుగు. ఆ ఏ పాపము లేని వెలుగుని తలంచుకుంటే మనకు ఏ పాపము ఉండదు. అది దీని అంతరార్థం ఏంటంటే పంచాక్షరీ మంత్ర స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నారు. పంచాక్షరీ మంత్ర మహిమ, పంచాక్షరీ మంత్ర ఫలం ఇది. అది మనల్ని నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచిలోకి తీసుకెడుతుంది, పాపనాశనం చేస్తుంది. అందుకే అది దుర్వార దుస్సార దుర్భేద హరుకంటి. దుర్వార దుస్సార దుర్భేద హరు. ఆయన హరించేస్తాడట. దేన్ని హరిస్తాడంటే ఏది దుర్వారముగా, దుస్సారముగా, దుర్భేదముగా ఉన్నదో దాన్ని హరించేస్తాడట. ఏదండి దుర్వార దుస్సార దుర్భేదం? సంసారమే. ఇది దుర్వారం. దీన్ని మనం ఆపలేం. వారం అంటే ఆపుట. దుర్వారం మనం ఆపలేం. ఈ సంసార చక్రాన్ని మనం ఆపగలమా? లేదు. అదేవిధంగా దుస్సారం, ఇందులో సారం ఏమీ లేదు. అంతేకాదు దుర్భేదం, దీన్ని మనం భేదించలేము. అలాంటి దీన్ని ఆయన హరించేస్తాడట. అందుకే తారకము అంటే తరింపజేయనిది. దేని నుంచి తరింపజేస్తుంది? సంసారం నుంచి తరింపజేస్తుంది. కనుక పంచాక్షరీ మంత్రస్వరూపుడైన పరమాత్మ ఆయన స్వరూపము నిర్వాణ నిస్సీమ నిష్పాప రుచి. ఈ జప పరాయణులకు ఆయన చేసేది దుర్వార దుస్సార దుర్భేద హరు. ఎంత చక్కటి మాట చూడండి. కానీ హరశబ్దానికి అంత అందమైన అర్థము. సంసార తాప హరుడే హరుడు. అంతేకాదు ఇందులో నిష్పాప రుచి అనే మాట చక్కటి మాట. ఏ పాపము లేని వెలుగు. ఇది మనకి తెలియాలంటే ఒకసారి రుద్రంలోకి వెళ్ళండి. దయానస్తను భాషంతమయా గిరిశంతాభిచాకశీ. దాని ముందు చెప్తాడు అఘోరా అపాపకాశిని. యాతే రుద్ర శివా తను రఘోరా పాపకాశిని. అది అనమాట ఇక్కడ. యాతే రుద్ర శివా తను అఘోరా అపాపకాశిని. ఓ పరమాత్మ, నీ యొక్క అఘోరమైన అపాపకాశిని అయినా. ఎంత మాట చూడండి. అపాపకాశి అదొకటి ఏంటండి? పాపకాశి అపాపకాశి రెండు ఉన్నాయా? అపాపకాశి, కాశం అంటేనే అపాపం. ఆ ప్రకాశం, స్వయం కాశం అంటే ప్రకాశ కదా, అంటే జ్ఞానం. నీ స్వరూపము జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానం ఎటువంటిది? అపాపము. అపాప జ్ఞానస్వరూపమైన నీ యొక్క అఘోర, ఘోరము కానీ శాంతము జ్ఞానమయము అయిన నీ స్వరూపమే నాకు ఎల్లెడలా ప్రకాశమానముగాక. ఇది దాని యొక్క భావం. అది అనుకుంటే చాలు కదండి. ఎల్ల ఎడలా జ్ఞానమయమైన శాంతమైన పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ స్వరూపం, జ్యోతిర్మయ స్వరూపం భాషించాలి. అలా భాషింపజేసే స్వరూపమే పంచాక్షరి స్వరూపము. అది చూపిస్తున్నారు. అంతేకాదు
ఇతర మంత్రములన్నీ కూడా ఇక్కడ భావన చేస్తున్నారు. ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అణిమాది గుణదీవుర మగు వీధి పొడగంటి షట్టర్క షట్కర్మ షట్చక్ర గతి కంటి షట్రింశదుత్తర స్థల లక్షణము కంటి. ఇందులో అనేక శాస్త్ర సంకేత పదాలు ఉన్నాయి. ప్రణవాది మంత్ర ప్రపంచంబు కనుగొంటి. నేను ఇప్పుడు పంచాక్షరి తెలుసుకున్నాను. పంచాక్షరి ఎందులోంచి వచ్చిందో ప్రణవం, అది ఆది మంత్ర ప్రపంచం. అది అంతేకాదు ప్రణవాది, ప్రణవము మొదలైన అని కూడా చెప్పుకోవచ్చు. ప్రణవం 5 భాగాలు కదా, అకార ఉకార మకార బిందునాదములు. అదే నామ శివాయ అని పంచాక్షరి. కనుకనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు, ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. సూక్ష్మ ప్రణవమైన ఓంకారమే స్థూల ప్రణవమైన పంచాక్షరిగా మనకు వచ్చినది. కనుక స్వామి యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఓంకారం తెలియజేస్తూ ఉంటే, ఆయన యొక్క సగుణ నిర్గుణ సమన్వయ స్వరూపాన్ని పంచాక్షరి తెలియజేస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకు రుచి వాసన కూడా ఉంటుంది. తెలుసా మీకు? అనుకుంటా మంత్రం అంటే మియర్ సౌండ్ అని కాదు, మంత్రానికి చైతన్యం ఉంది. అందుకే మంత్రాన్ని ఎప్పుడు అక్షరాలు అనుకోవద్దు, శబ్దం అనుకోవద్దు, ఓ సత్తే కదా అనుకోవద్దు, చాలా దోషం అది. మంత్రం దేవత యొక్క శబ్దరూపం అని అనేక మార్లు చెవి నిల్లు పెట్టుకుని నేను చెప్పాను. నేను చెప్తే ఒకప్పుడు చెప్పారండి అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు, నాకు తెలుసు. కానీ ప్రతి మంత్రంలో చైతన్యం ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఆ చైతన్యానికి నువ్వు చూడలేని రంగు ఉంది, నిన్ను ఆదరించి అనుగ్రహించే శక్తి ఉంది, అది తెలుసుకోవాలి. కనుక సర్వమంత్రములకి దర్శనమిస్తున్నాయి అక్కడ. ఋషులు కూడా మంత్రాలు దర్శించే ఇచ్చారు కదండి. అందుకే మంత్రాలకి దర్శనం చేసిన వాళ్ళు కనుక మంత్రానికి ఋషి అంటాం మనం. మంత్రాలు దర్శనమిస్తాయి. ఆ మంత్ర చైతన్యం దేవతాకారంతో దర్శనమిస్తుంది, శబ్దంగా దర్శనమిస్తుంది. అలా అన్ని మంత్రములు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే శివుడు సర్వమంత్ర స్వరూపుడు గనకనే శివదర్శనం సర్వమంత్ర దర్శనంగా కనిపిస్తున్నది. కనుక ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అంటే ప్రణవము మొదలుకొని సర్వమంత్రములు నాకు కనబడ్డాయన్నారు. అందుకే స్వామి గురించి చెప్తూ వైదికార్ష శాబరా జనేక మంత్రకోటి స్వరూపాయ అని ఆగమంలో ఒక మాట చెప్పారు. వైదిక ఆర్ష శాబరా జనేక మంత్రకోటి స్వరూపాయ. మంత్రములు ఎన్ని రకాలు చెప్పారండి ఇక్కడ. వైదికము, ఆర్షము, శాబరము అని 3 రకాలుగా మంత్రాలను విభజన చేశారు. వేదములో ఉన్న మంత్రములు మనకి ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాక ఋషులు దర్శించిన మరికొన్ని మంత్రములు ఆగమాల్లో ఉన్నాయి. కనుక వేదములకు అప్పుడే 2 మంత్రాలకు 2 భాగాలు వచ్చాయి. వైదిక మంత్రములు, తాంత్రిక మంత్రములు. 3వది శాబర మంత్రములు. శాబరులు అంటే ఇప్పటికి కూడా శబరులు, కొండల్లో వాటర్లో తిరిగే శబరులు చేసే మంత్రములు. వీటికి మోక్షాది ప్రయోజనాలు ఏమీ లేవు. తేలు మంత్రం, పాము మంత్రం ఇత్యాది మంత్రాలు వాళ్ళ దగ్గర. వాటికి ఏం పెద్ద గుగ్గు ఇట్లాంటి సౌండ్సే ఉంటాయి. ఇలాంటి అవన్నీ మంత్రాలు సభల్లో చెప్పకూడదు. చిన్న చిన్న మంత్రాలు, వాటికి పెద్ద శుచి శుభ్రత కూడా అక్కర్లేదు. అవి శాబర మంత్రములు. వీటికి మహాప్రయోజనం ఏం లేదు. మిగిలిన వైదికార్ష మంత్రములకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. కొన్ని మంత్రములు మోక్షాన్ని ఇస్తాయి. ఇవి సమగ్ర మంత్ర స్వరూపం. అవన్నీ గోచరిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వమంత్ర స్వరూపుడు కనుక ప్రణవాది మంత్ర ప్రపంచంబు పొడగంటి అణిమాది గుణదూర మగు వీధి పొడగంటి. ఆయన అణిమా మొదలైన గుణములకు అతీతులైన వాడు కనుక అణిమా, మహిమ, గరిమ ఇత్యాది సిద్ధుల కంటే అతీతమైన వాడు. ఎందుకంటే మోక్షము ఎప్పుడూ కూడా అణిమాది సిద్ధుల కంటే గొప్పది. అందుకే సాధన చేసేవాడికి మొట్టమొదటి అణిమాది సిద్ధులు రాగానే అదే గొప్పదనకు కొందరు ఆగిపోతారు, కొందరు వాటిని పట్టించుకోకుండా పైకి వెళతారు. అటువంటి వాళ్ళే అసలు శివుడి దగ్గరికి వెళ్ళగలరు. కనుకనే మంత్రాదుల వల్ల వచ్చే అణిమాదుల కంటే ఆయన అతీతమైన వాడు. అందుకే అణిమాది గుణదూర మగు వీధి పొడగంటి. వీధి అంటే స్థానం, దాన్ని చూశాను నేను. షట్టర్క షట్కర్మ షట్చక్ర గతి గంటి. ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఈ ఒట్టి మాటలు కావు కదా. అయితే వీటికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కానీ ఎక్కడికేవి పొసుగుతాయో మనం తీసుకోవాలి. అంతేకాదు షట్ అనే మాటతో చెప్పడంలో మనకి శైవాగమాల్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ. ఒకటి షడధ్వ శోధన అని చేస్తారు. ఇది అందరికి అర్థమవుతాయని నేను అనుకోను. షట్టర్క షట్కర్మ, షట్టర్కములు అన్నారు చూడండి ఇక్కడ. నేను షట్టర్క గతిని చూశానన్నాడు. షట్టర్కములు, దీని గురించి షట్కర్కములు ఉన్నప్పుడు ఇక్కడ మన నాస్తిక తర్కాల గురించి మాట్లాడడానికి శాస్త్రీయ వైదికమైనటువంటి తర్కముల గురించే. దీనికి షడ్దర్శనములు అని చెప్పుకోవాలి. వైదికమైన షడ్దర్శనములు కూడా చెప్పుకుంటున్నాం. కనుక షడ్దర్శన స్వరూపములు, ఎందుకంటే పరమేశ్వరుడు శబ్దబ్రహ్మ స్వరూపంగా గోచరిస్తున్నాడు కనుక ఈ శబ్దబ్రహ్మ స్వరూపములే షడ్దర్శనములు, షట్శాస్త్రములు కూడా. కనుక నీకు షట్టర్కములు అనేవి శాస్త్ర సంబంధమైన 2 విషయములకి అన్వయించుకోవచ్చు. ఒకటి షడంగములకి, ఇంకొకటి షడ్దర్శనములకు కూడా. వైశేషిక, న్యాయ, మీమాంస, యోగ, జ్ఞానము ఇత్యాదులు ఉన్నాయి కదా. వైశేషికము, న్యాయము, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, అదేవిధంగా యోగము,
ఇక్కడ మీమాంసలు 2 అయిపోయాయి. ఇలా మొత్తం 6 దర్శనములు అయ్యాయి. ఇక 6 శాస్త్రములు, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు ఇవి. అంతేకాదు షడధ్వ శోధన అని శివదీక్ష ఇచ్చేటప్పుడు చేస్తారు. సర్వం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహా